ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న కప్పుతో శనగపప్పు, అదే కప్పుతో కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా ఎరుపు కలర్ వచ్చాక అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 30 మిర్చి వరకు తీసుకున్నానండి. కరివేపాకును బట్టి మిరపకాయలు వేసుకోవాలి. చూడండి, కరివేపాకు పోపు అంతా తీసుకున్నాక కరివేపాకు కూడా మళ్ళీ అదే మూకుట్లో బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు దానికి. అది బాగా వేగేంత వరకు తిప్పుతూ వేయించుకోవాలి దాన్ని. ఇలా బాగా వేగాక చూడండి, కరివేపాకును పోపును ఫస్ట్ పోపు మిక్సీలో వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి పోపులో. చూడండి, దానికి తగినంత ఉప్పు. నేనైతే 2 స్పూన్ల తీసుకున్నాను అంతే. పోపు బాగా మెత్తగా మిక్సీ పట్టి అది తీసాక మళ్ళీ కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పొడి అయిపోయింది. నెల రోజులైనా బాగుంటుంది ఈ పొడి.